హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను రాచిప్పలో బెండకాయ మసాలా ఎలా చేయాలో చూపిస్తానండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు టొమాటోస్ 3, పచ్చిమిరపకాయలు, కరివేపాకు రెబ్బలు, తర్వాత మసాలాకేమో మెయిన్‌గా ఎండు కొబ్బరి, వేరుశనగ గుళ్ళు అండ్ నువ్వులండి. తర్వాత డ్రై మసాలా పౌడర్స్‌కొచ్చేసరికి మనకి పసుపు, కారము, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అండ్ ఒక ఆనియన్ పెద్దది చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. సాల్ట్ అండి. తర్వాత బెండకాయలు ఇది ఎంత కూడా హాఫ్ కిలో బెండకాయల కోసం సరిపోతుందండి. సగం వేపి పెట్టుకున్నాను. ఇంకా సగం వేపాలిప్పుడు. అండ్ ఇదండి మన మెయిన్ రాచిప్ప. తర్వాత ఇవి కాకుండా మనకి మెయిన్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి. ఇదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ పో మసాలా దినుసులు చెక్క, లవంగము, ఒక ఇలాచీ అండి. సో చేసేద్దామండి ఇప్పుడు. సో రాచిప్పలో చాలా బావుంటుందండి టేస్ట్ ఏది చేసినా కూడా. అండ్ ఇదండి ఇంకా సగం బెండకాయలు వేపుకోవాలి. ఎక్కువ పట్టదండి ఆయిల్. కాకపోతే బెండకాయలు డ్రైగా ఉండేటట్టు చూసుకోండి. తడి ఉంటే మాత్రం ఆయిల్ పీల్చేస్తుంది. ఇలాగా కొంచెం బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు వేపాలి. ఫాస్ట్‌గానే ఉడికిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. అలాగా బ్రౌన్‌గా అయితే లోపల చక్కగా ఉడికి ఉంటుందనమాట. మనకప్పుడు టేస్ట్ బావుంటుంది. సో నెక్స్ట్ మన ఇవి వేపేసుకుందామండి మసాలాకి కావాల్సినవి. 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళనమాట ఇవి. ఇది కాస్ట్ ఐరన్ పాన్ అండి. ఇందులో బాగా వేగుతాయి ఏదైనా కూడా. చాలా ఫాస్ట్‌గా చక్కగా ఉడికిపోతుందనమాట ఏదైనా గూడా. అండ్ కోకోనట్ గూడా వేసేసాను. కొబ్బరి అండ్ లాస్ట్‌లో మన నువ్వులు వేసేస్తున్నానండి. పాన్ చాలా హాట్‌గా ఉంటుంది. అందుకని ఆపేస్తున్నాను. అండ్ ఇది బ్రౌన్ వచ్చేంత వరకు కాసేపు తిప్పేసుకుందాము. సో పక్కన పెట్టేద్దామండి. చల్లగా అయిన తర్వాత పేస్ట్ చేసుకుందాము. సో రాచిప్పని స్టవ్ మీద పెట్టేసానండి. ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. ఇప్పుడు వేసేసుకుందాం ఆయిల్. ఇందాక బెండకాయలు వేపాను కదా! అదే ఆయిల్ తీసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ దాంట్లో కొంచెం బెండకాయల్లో ఉంటుంది కదా! తర్వాత వేసేసానండి. చెక్క, లవంగం అండ్ ఇలాచీ. తర్వాత మన ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం ఫాస్ట్‌గా బ్రౌన్ అవ్వడానికి కొంచెం ఉప్పు వేసేసాను. సో అది కొంచెం బ్రౌన్ అయ్యాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేస్తున్నాను. యాక్చువల్‌గా ఈ టైంలో అల్లం వెల్లుల్లి వేసుండాలి నేను. కొంచెం మిస్ చేశాను. తర్వాత వేస్తానండి. ఇప్పుడు డ్రై పౌడర్స్ అన్నీ వేసేసుకుందామండి. పసుపు, కారము, ధనియాల పొడి అండ్ గరం మసాలా. కొంచెం ఇట్లాగా వేపేస్తే బావుంటుంది. టేస్ట్ వస్తదనమాట. అది యాక్చువల్‌గా ధనియాల పొడి పచ్చిదేనండి. నాట్ ఫ్రైడ్ ధనియాలు కాదు. తర్వాత టొమాటోలు వేసేస్తున్నాను. ఈ టొమాటోస్ అంత ఫాస్ట్‌గా ఉడకట్లేదు కదండీ! కొంచెం వాటర్ వేసి ఉడకపెడతానండి. ఇప్పుడొచ్చే టొమాటోలన్నీ ఇలాగ ఉంటున్నాయి కదా! తొందరగా ఉడకట్లేదు. కొంచెం వాటర్ వేసానండి. చక్కగా ఉడికిపోయింది. తర్వాత ఇప్పుడేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అది వేసాక కూడా కొంచెం 2 మినిట్స్ బాగా వేపేసాను. మంచి ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు బెండకాయలు వేసేస్తున్నానండి. ఇవి హాఫ్ కేజీ బెండకాయలు. సో బాగా కలిపేసుకుందాము. మసాలా అన్ని ముక్కలకి బాగా పట్టేటట్టు కలిపేసుకొని, తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు వేస్తానండి. సో బెండకాయలకి ఉప్పు కొంచెం పట్టుకుంటుందనేసి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేద్దామండి. మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకుందాము. ఓకే. సో అది ఉడికే లోపల మనం ఇది మసాలా పేస్ట్ తయారు చేసేసుకుందామండి. వేరుశనగ గుళ్ళు, ఎండు కొబ్బరి అండ్ నువ్వుల పేస్ట్ అండి అది. సో ఇది మనకి ఉడికిపోయింది. సో పేస్ట్ వేసేస్తున్నాను మసాలా పేస్ట్. మంచిగా కలిపేసి అండ్ బాగా ఉడికి మనకి ఆయిల్ తేలేంత వరకు బాగా ఉడకనిద్దామండి ఇప్పుడు. కొంచెం మీడియం హైలోనే పెట్టాను మంట. ఓకే. సో నాకు ఆయిల్ కనిపిస్తుందండి ఇప్పుడు. సో రెడీ అయిపోయినట్టే. ఇంకా మనం కొత్తిమీర తోటి గార్నిష్ చేసేసుకుందాము. అయిపోయిందండి. ఇంకా ఆఫ్ చేసేసుకుందాము. ఇదండి రాచిప్పలో ఇలా చేసుకోవచ్చు వంటలు మనం ఈజీగా. చాలా మంచిగా ఉడుకుతుందండి. చుట్టూ ఆల్ సైడ్స్ మొత్తం మంచిగా బాగా మంచిగా ఉడికి మనకి ప్లస్ ఇది నేచురల్ కదండీ స్టోన్ ఇది. సో టేస్ట్ కూడా బావుంటాయన్నమాట వంటలు. మంచి బాగా హీట్ వస్తదండి. ఇప్పుడు ఆఫ్ చేసాక కూడా మీకు బాగా ఉడుకుతున్నట్టు తెలుస్తుంది చూడండి. సో అంత హీట్ ఉంటుందన్నమాట వీటిలో. దానివల్ల మంచిగా టేస్ట్ వస్తది. సో ఇప్పుడు సర్వ్ చేసేసుకుందామండి. ఒక 5 మినిట్స్
అలా పెట్టేసి తర్వాత సర్వ్ చేస్తున్నాను నేను. ఇది రైస్‌లోకి, చపాతీలోకి దేంట్లోకైనా బావుంటుందండి. ఫ్రైడ్ రైస్ వాటిలోకి కూడా బావుంటుంది. సో, ఇదండి. మీకు నచ్చిందనుకుంటాను రాచిప్పలో వంటలు. థాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతోటి మళ్ళీ వస్తాను. థాంక్ యూ అండి. బాయ్. టేక్ కేర్.